హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు A to Z విత్ ఆసమ్ అపర్ణ. ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా సరే ఒబెసిటీతో బాధపడుతున్నారు. మరీ 100 కేజీలు 120 కేజీలు లేకపోయినా కూడా పాండమిక్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా ఎన్నో రీజన్స్తో పాండమిక్కి ముందు, పాండమిక్కి తర్వాత అని ఫోటోల ట్రెండ్ కూడా డిజిటల్ సైట్స్లో ఇప్పుడు కామన్ అయిపోయింది. సో ఇలా ఒళ్ళు పెరిగిన తర్వాత చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కదా. అందరం మళ్ళీ ఒళ్ళు తగ్గించుకోవడం ఎలా అనేది ఆలోచిస్తూనే ఉన్నాము, ట్రై చేస్తూ ఉన్నాము. సో దాని గురించి క్లియర్గా మీకు, నాకు అందరికీ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు వెరీ సీనియర్ డాక్టర్ వెంకట్రావు గారు. సో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. మీకు కూడా తెలుసు, ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ లావ్ అయిపోతున్నారు. ఎవరిని అంతకుముందు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నాం అనేవాళ్ళు, ఇప్పుడు బొద్దుగా ఉంటే ముద్దుగా అయిపోయాం అంటున్నారు. సో అసలు ఈ ఒబెసిటీ అనేది ముఖ్యంగా ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్లే వచ్చిందా? స్థూలకాయము, భారీ కాయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెడ ముందు భాగాన ఉన్న సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా, మందకొడిగా పనిచేస్తుందా అని తెలుసుకోవాలి. దానికి రక్తములో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటము ప్రారంభిస్తే బరువు తగ్గిపోతారు. థైరాయిడ్ ట్యాబ్లెట్ డోసు 25 మైక్రోగ్రాముల నుంచి దాదాపు 200 మైక్రోగ్రాముల వరకు వివిధ డోసులు ఉంటాయి. ఈ థైరాయిడ్కు సంబంధించిన సమస్య ఉన్నవారు ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు దీనికి సంబంధించిన కరెక్ట్ వైద్యులు. కనుక మనము థైరాయిడ్ టెస్ట్ చేయకుండా ఎన్ని ఆహార నియమాలు పాటించినా, ఎన్ని వ్యాయామాలు చేసినా నిరుపయోగము. ఈ బరువు పెరగడంతో పాటు వాళ్ళకి మరొక లక్షణం ఉంటుంది. థైరాయిడ్ లోపించినప్పుడు మలబద్ధకం. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వెళ్తుంటారు. కనుక మలబద్ధకము, స్థూలకాయము 2 కలిపి ఉన్నాయంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఒక్కసారి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించిన తర్వాత జీవితకాలం వాడాలి. రక్త పరీక్ష చేసినా ట్యాబ్లెట్లు వాడుతూ ఉండగా నార్మల్ రిపోర్ట్ వచ్చినా ట్యాబ్లెట్లు ఆపకూడదు. ట్యాబ్లెట్ల వినియోగం వల్లనే మీకు నార్మల్ రిపోర్ట్ వచ్చిందని గమనించాలి. దీంతో పాటు మన నాగరికత పెరిగింది, పట్టణీకరణ పెరిగింది. ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ప్రస్తుతం పట్టణాలకున్న ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ క్రమేణా ఈ సంస్కృతి గ్రామాలకు కూడా పాకుతూ ఉంది. నూడిల్స్, ఫ్రైడ్ రైసు, పిజ్జా, బర్గర్లు, కేకులు, ఐస్ క్రీముల సంస్కృతి, మరి క్యాడ్బరీ చింతపొడుగు చాక్లెట్లు, మరి చాక్లెట్లు అధికంగా తినటం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వినియోగం వల్ల స్థూలకాయము, భారీ కాయం ఉండే అవకాశం ఉంది. అలాగే టేస్టింగ్ సాల్ట్ అని ఉంది. ఈ టేస్టింగ్ సాల్ట్ని అజినమోటో ఉప్పని, చైనా ఉప్పని, దీన్ని నూడిల్స్, ఫ్రైడ్ రైసు, సూపులు, సాసులు తయారు చేయడానికి వినియోగిస్తారు. కొంతమంది తెలుసో తెలవకో టేస్టింగ్ సాల్ట్ అని ఇంట్లో కూడా తెచ్చి వాడతారు. ఈ అజినమోటో ఉప్పు, చైనా ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ వినియోగం వల్ల స్థూలకాయము, భారీ కాయం వచ్చే అవకాశం ఉంది. జన్యుపరంగా కూడా తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ వంశపారంపర్యంగా కూడా స్థూలకాయము, భారీ కాయం వచ్చే అవకాశం ఉన్నది. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము లాంటివి చేయకుండా ఇంటి పట్టునే ఉండి బయటకు వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ 2 సంవత్సరాలు కోవిడ్ పుణ్యమా అంట ఇంట్లోనే కూర్చొని మంచింగ్ చేసుకుంటూ దొరికిందల్లా వండించుకుని వంటకాలు తింటూ ఆ విధంగా బరువు పెరుగుతున్నారు. మన ఇంట్లో నూనె, నెయ్యితో చేసిన వస్తువులు, స్వీట్లు అధికంగా తినటం వల్ల కూడా బరువు పెరుగుతారు. బెల్లము, స్వీట్లు, వీటి వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే షుగర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకి బరువు షుగరు 2 ఉండే అవకాశం ఉంది. కనుక స్థూలకాయం అనేది వివిధ కారణాల వల్ల వస్తూ ఉంటుంది. మన ఇంట్లో వంట మనిషి చాలా రుచికరముగా చేసే వంట మనిషి ఉన్నా, మన ఇంట్లో సతీమణి భార్య చక్కటి రుచులతో వంటలు చేసేవాళ్ళు ఉంటే మనం బరువు పెరుగుతాం.
అలా కాకుండా వంట చేయటం చేతగాని భార్య ఉన్నా, వంట మనిషి ఏం కూర వండిందో మనం చెప్తే తప్పనిచ్చి మనకి తెలవని పరిస్థితిలో ఉప్పు కారము మసాలా వాళ్ళ ఇష్టం, ఓ దాంట్లో ఉప్పు ఉంటే ఇంకో దాంట్లో కారం ఉండదు. కనుక వంట చేసేవాళ్ళు రుచికరంగా చేసడం మొదలు పెడితే మనం బరువు పెరుగుతాం. మనం తీసుకునే ఆహార పదార్థాలు శాకాహారం కానీ మాంసాహారం కానీ ఎక్కువగా ఇగురు కూరలు, వేపుడు కూరలు, రోస్ట్లు, ఫ్రైలు ఇష్టపడతాం. మాంసాహారం కూడా చేప ఉంది, ఎక్కువ మంది చేప రోస్టు చేప ఫ్రై కావాలంటారు, కానీ చేప పులుసు తినాలి. అలాగే చికెను మటను ఫ్రైలు రోస్ట్లు ఇష్టపడతారు, కానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇష్టపడరు. కోడిగుడ్డు కూడా కోడిగుడ్డు పులుసు ఆరోగ్యానికి మంచిది. కనుక పులుసు కూరలు కానీ పాలు పోసిన కూరలు కానీ ఉడకబెట్టిన కూరలు తినాలి, దానివల్ల ఆరోగ్యానికి మంచిది. రోస్టు ఫ్రై చేస్తే దాంట్లో ఉండే పోషక విలువలైన విటమిన్లు ఖనిజ లవణాలు అవన్నీ నశించిపోతాయి, వేడి వల్ల నూనె వల్ల నిర్వీర్యమైపోతాయి. కనుక కూరలు ఉడకబెట్టుకున్న కూరలు తినాలి, కానీ రోస్టు ఫ్రై ఉన్న కూరలు తినకూడదు. కనుక పిల్లలు గారం చేస్తుంటారు, ఏడుస్తుంటే చేతికి ఒక చాక్లెట్ ఇచ్చేస్తారు. తల్లి వంట చేస్తూ ఉంటుంది, పిల్లవాడు ఏడుస్తుంటాడు, తీసుకొచ్చి చాక్లెట్ చేతికి ఇచ్చేస్తారు. చిన్న చాక్లెట్లు కాదు, బార్ ఇచ్చేస్తారు. ఇక వాడు ఆ చాక్లెట్ తిన్న తర్వాత మళ్ళీ ఏడవటం మొదలు పెడతాడు. అది అయిపోయినాక మళ్ళీ ఇంకో చాక్లెట్ ఇవ్వటం. ఈ విధంగా పిల్లలను ఏడవకుండా చేయటం కోసం చాక్లెట్లు అలవాటు, లేదా ఐస్ క్రీములు, రోజు ఐస్ క్రీమ్ తింటారు. అలాగే బేకరీ ఉత్పత్తులు, కేకులు, పాస్తాలు, క్రీమ్ బిస్కెట్లు అవి కూడా మంచిది కాదు. మైదా పిండితో చేసిన వస్తువులు తినేవారు స్థూలకాయస్తులు అవుతారు. మైదాతో చేసిన పూరి కానీ, మైదాతో చేసిన పరోటా కానీ, మైదాతో చేసిన బేకరీ ఉత్పత్తులు ఏవి కూడా తినటము మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి ఐస్ క్రీమో నెలకు ఒకసారి కేక్ తింటే పర్వాలేదు, కానీ రోజు బేకరీ ఉత్పత్తులు తినటం వల్ల బరువు బాగా పెరిగిపోతారు. అయితే ఇప్పుడు చాలామంది పంచదార మానేయటం వల్ల బరువు తగ్గొచ్చు అని అంటున్నారు. మామూలుగా న్యూట్రిషనిస్టులు కూడా పంచదార అస్సలు మంచిది కాదు, దానికి బదులుగా ఇంకేదన్నా వాడుకోండి అని చెప్తున్నారు. మరి మీరేమంటారు? పంచదార మన పాలిట శత్రువు, షుగరు మన పాలిట శత్రువు. ఎందుకంటే పంచదార షుగర్ తయారు చేసే ప్రక్రియలో తెల్లగా రావటం కోసం తయారీ ప్రక్రియలో 50 రకాల రసాయనాలు వాడతారు. ఆ రసాయనాల ప్రభావం వల్ల బరువు పెరగటము, నరాల బలహీనత, క్యాన్సర్లు, అజీర్తి, అనేకమైన సమస్యలు ఉన్నాయి. పంచదార చక్కెర కంటే కూడా బెల్లంలో కూడా 2 రకాల బెల్లం ఉంది. ఒకటి కెమికల్ బెల్లం, ఇంకోటేమో ఆర్గానిక్ బెల్లం. ఆర్గానిక్ బెల్లం కొంచెం నలుపు రంగులో ఉంటుంది, కెమికల్ బెల్లం తెల్లగా మెరిసిపోతుంటుంది బంగారంలా. కనుక బంగారం లాంటి బెల్లం కాకుండా నల్లగా ఉండే బెల్లం తీసుకోవాలి. చెరుకు బెల్లం కంటే కూడా తాటి బెల్లము చాలా శ్రేష్టం. కొబ్బరితో కూడా కొబ్బరి బెల్లం తయారు చేస్తారు. ఈ తాటి బెల్లము కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం మనకి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంది. కనుక తాటి బెల్లము మన చెరుకు బెల్లం కంటే కూడా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి విశిష్టతను కలిగి ఉన్నది. కనుక చక్కెరను కానీ చక్కెరతో చేసిన స్వీట్లు కానీ వినియోగించటము ఆరోగ్యానికి మంచిది కాదు. బెల్లం కొంతలో కొంత మంచిది. మనము షుగర్ లేని వాళ్ళు కూడా కాఫీ టీలో షుగరు లేకుండా అలవాటు చేసుకోవటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో రుచి కోసము బెల్లము, తాటి బెల్లము, తేనె వేసుకోవటం కొంతలో కొంత మేలు చేస్తుంది. చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు, దాన్ని దూరంగా ఉంచడం మంచిది. అయితే ఇప్పుడు కొత్తగా స్టీవియా అని వింటున్నాం. ఎలా అయితే శిలాజిత్ గురించి వింటున్నామో ఇప్పుడు స్టీవియా ఆకులు, స్టీవియా పొడి ఇవన్నీ దొరుకుతున్నాయి కదా. మరి స్టీవియా వల్ల నిజంగానే వాళ్ళు చెప్తున్న లాభాలన్నీ ఉన్నాయా? స్టీవియా అనేది సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన ఒక మొక్క నుంచి వచ్చే ఉత్పత్తి. ఆ మొక్క పేరే స్టీవియా మొక్క. స్టీవియా మొక్క ఆకుల నుంచి, కాండం నుంచి తయారు చేసేదే స్టీవియా పొడి, స్టీవియా ట్యాబ్లెట్లు. గతంలో మనకి షుగర్ సబ్స్టిట్యూట్స్ అని ఉండేవి.
షుగర్ సబ్స్టిట్యూట్, నో షుగర్ అని, షుగర్ ఫ్రీ అని ఇలాంటివన్నీ ఉండేవి. వాటి బదులుగా షుగర్ వ్యాధిగ్రస్తులు, మధుమేహము, డయాబెటీస్ ఉన్నవాళ్ళు స్టీవియా ట్యాబ్లెట్లు వాడటం చాలా మంచిది. స్టీవియా ట్యాబ్లెట్లు మందుల షాపులో అందుబాటులో ఉంటాయి. అవి కొని మనం షుగరు బదులుగా కాఫీ, టీలో వినియోగించటం వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. స్టీవియా మొక్కపై అనేకమైన వైద్య పరిశోధనలు జరిగినాయి. స్టీవియా వినియోగం వల్ల ఎటువంటి అనర్థాలు లేవని వైద్య పరిశోధనలో నిరూపించబడింది. స్టీవియా ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, స్టీవియాని ఒక పంటగా వేస్తున్నారు. డిమాండ్ పెరిగింది. అందువల్ల ఎకరాలు స్టీవియా పంట పండించటము ద్వారా ఎకరానికి 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం వస్తుంది రైతుకి. అందుకని రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మనకి కూడా స్టీవియా వినియోగం చాలా మంచిది. ఈ మధ్యకాలంలో స్టీవియాని ఉపయోగించి స్వీట్లు కూడా తయారు చేస్తున్నారు. మార్కెట్లో షుగర్లెస్ స్వీట్లని కొన్ని అమ్ముతున్నారు. అవి వాస్తవానికి షుగర్లెస్ కాదు, తక్కువ చక్కెర వేసి చేస్తారు. కనుక స్టీవియాతో తయారు చేసిన స్వీట్లు మన ఆరోగ్యాన్ని పాడు చేయవు, దాన్ని వినియోగించవచ్చు. మరి షుగర్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ స్టీవియాతో కాఫీలు, టీలు తాగడం, స్టీవియాతో చేసిన స్వీట్లు తినడం ఇలాంటివన్నీ చేయటం వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరగవు, బాగానే ఉంది. షుగర్ని కంట్రోల్ చేసే లాభాలు ఏమన్నా ఉన్నాయా ఈ ఆకులలో? ఈ స్టీవియా వినియోగం వల్ల షుగర్ని స్వతహాగా నియంత్రించడమే కాకుండా ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి నుంచి బీటా కణాలు ఉత్పత్తి చేస్తాయి ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి పెరగటం, ఇన్సులిన్ యొక్క వినియోగం బాగా జరగటం, కణములోకి గ్లూకోజు ప్రవేశము సమర్థవంతంగా జరిగే ప్రక్రియలకు దోహదపడుతుంది స్టీవియా. కనుక స్టీవియా కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగా షుగరు నియంత్రణ చేయటానికి కూడా ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. స్టీవియా అనేది ప్రస్తుతం నగరాలలో, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవగాహన ఉంది. ఇప్పటికీ కూడా గ్రామీణ వాసులు గతంలో వాడేవారు, శాకరిన్ అనేవారు. శాకరిన్ అంటే షుగర్ సబ్స్టిట్యూట్. ఇప్పటికీ వాళ్ళు శాకరిన్ అంటారు, కానీ ఈ స్టీవియా అనే పదమే వాళ్ళకి తెలవదు. కనుక స్టీవియా చాలా సురక్షితమైన మొక్కల నుంచి తయారు చేసిన మందుల షాపులో దొరికే ట్యాబ్లెట్ రూపాన్ని దొరికే ఆహార పదార్థంగా మనం పరిగణించాలి. మరి డాక్టర్ గారు, ఇప్పుడు వెయిట్ లాస్కి ఒకటి ముఖ్యమైన కారణం పంచదార అన్నారు. పంచదార మానేసి స్టీవియా వాడితే చాలా వరకు మనం అధిక ఫ్యాట్ని కంట్రోల్ చేయొచ్చు. అది కాకుండా ఫుడ్లో ఎలాంటి నియమాలు ఉంటే, ముఖ్యంగా ఇప్పుడు మీరు డాక్టర్, మీరు చాలా యంగ్గా కనిపిస్తున్నారు, అలాగే చాలామంది డాక్టర్స్ చాలా యంగ్గా ఉంటారు, వాళ్ళ వయసుకి సంబంధం లేకుండా యంగ్గా, ప్రశాంతంగా, చాలా గ్లో చేస్తూ ఉంటారు కదా. సో అలా ఉండాలి అంటే మీరందరూ ఎలాంటి ఫుడ్ తింటారు? మనం మొట్టమొదటిది అన్నం. అన్నమే మన పాలిట శని. తెల్లటి అన్నము తినే వాళ్ళకి షుగర్ వస్తుంది. తెల్లగా మల్లెపూల లాంటి అన్నం తినకూడదు. బ్రౌన్ రైస్ అంటే కేవలం దానిపైన ఉండే ఊక మాత్రము తీసి ఎర్ర రంగులో ఉండే బియ్యం, పూర్వకాలము దంపుడు బియ్యం అనేవారు, రోకలు పెట్టి రోట్లో దంచేవారు. ఇప్పుడు దంచవలసిన అవసరం లేకుండా రైస్ మిల్లులోనే కేవలం పైన ఉండే ఆ పొట్టు ఊకను మాత్రం తొలగించి అన్ని రకాల పోషక విలువలు, పీచు పదార్థము, మెగ్నీషియం లాంటి పోషక విలువలు ఉండే ఈ ఎర్ర బియ్యం తినాలి. ఎర్ర బియ్యం కాకుండా మణిపూర్లో లభించే నల్ల బియ్యం, బ్లాక్ రైస్, ఈ బ్లాక్ రైస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు పండిస్తున్నారు. దాన్ని వినియోగించటం వల్ల షుగరు వచ్చే అవకాశము తక్కువ. మన పూర్వీకులు మనకు నేర్పిన అలవాటు, మన తాతలు, అమ్మమ్మలు, ముత్తాతలు అప్పట్లో కష్టపడేవారు, నడిచేవారు, సైకిల్ దొక్కేవారు, కాయ కష్టం చేసేవారు, చెమట పట్టేది, బరువులు మోసేవారు. ఇప్పుడు ఏవీ లేవు. ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, ఆఫీసులో ఏసీ. ఇంట్లోంచి కిందకి మెట్లు దిగరు, లిఫ్ట్లో దిగుతారు.
లిఫ్ట్ దిగ్గానే కారులో కాలు పెడతారు. అసలు శారీరక శ్రమ అనేదే లేదు. సంవత్సరంలో ఒక్కరోజు కూడా చెమట పట్టదు. కనుక మారుతున్న జీవన శైలి వల్ల కూడా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా గ్రామీణ వాసులు అంత అన్నంలో ఒక మామిడికాయ ముక్కో చిన్న పచ్చడో కొంచెం కారం వేసుకుని తినేస్తారు. ఒక 1/2 కేజీ కూర కొనుక్కుంటే 10 మంది తినేవారు. అలా కాదు, మనం పూర్వకాలం అన్నంలో కూర వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మారిన జీవన శైలి ప్రకారం, అధునాతన వైద్య పరిశోధనల ప్రకారం డయాబెటీస్, మధుమేహ వ్యాధి, షుగరు, బీపీ ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం కూరలో అన్నం కలుపుకోవాలి. కూరలో అన్నం కలుపుకోవడం అంటే ప్లేట్ మీల్స్ హోటల్కి వెళ్తామా, వాడు చిన్న కప్పులో ఇస్తాడు. అట్లాగే జైళ్ళలో కూడా చిన్న కప్పులో ఇస్తారు. ఒక కప్పుడు అన్నంలో అధికంగా కూర వేసుకోవాలి. మనం ఆకుకూర కొనుక్కునేటప్పుడు 2 కట్లు 3 కట్లు ఆకుకూర కొనకూడదు. ఇంత ఆకుకూర కొనాలి. ఆకుకూరని పప్పులో ఉడకబెట్టి ఆకుకూర పప్పు అధికంగా తింటూ తక్కువ అన్నం తినాలి. గుప్పెడన్నం ఇంత కూర. అలాగే ఒక సొరకాయని 2-3 కేజీలు ఉండే సొరకాయ ఇంట్లో వాళ్ళు తినాలి. సొరకాయ, బీరకాయ, మనం ఆకుకూరలతో పాటు కూరగాయలు కూడా ఎక్కువ వినియోగించాలి. దీంతోపాటు కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు ప్రతి పూట తింటే మంచిది. పొద్దున పూట ఎవరైతే కోడిగుడ్డు తింటారో వాళ్ళకి ఆకలి అవ్వదు, పొట్ట దండిగా ఉంటుంది, గంటకి తినరు. తెల్లగా ఉండే అన్నం తిన్న వాళ్ళకి గంటలోనే ఆకలి అయిపోతుంది, మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది. ఎవరైతే పొద్దున పూట ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటారో ఇక మధ్యాహ్నం తినకపోయినా వాళ్ళకి పొట్ట నిండుగా ఉంటుంది. 3 పూట్ల 3 కోడిగుడ్లు తినాలి. కోడిగుడ్లు తినటం వల్ల బరువు పెరుగుతారనేది అపోహ మాత్రమే, బరువు పెరగరు. కోడిగుడ్డు తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తినాలి. పచ్చ సొన తింటే ఒక అపోహ ఉంది. అమ్మో పచ్చ సొన, కొంతమంది దీన్ని పచ్చ సొన్ని చందమామ అంటారు. ఇది తింటే బరువు పెరుగుతామని కొంతమందికి అపోహ, బరువు పెరగరు. ఇది తినటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ ఎట్టి పరిస్థితిలో కూడా పెరగదు. కనుక కోడిగుడ్డు బరువు తగ్గటానికి దోహదపడుతుంది. ఇంకా కొంతమంది షుగర్ రాగానే నేను అన్నం మానేశాను, గోధుమ అన్నం తింటున్నా, చపాతీలు తింటున్నా, పుల్కాలు తింటున్నా అని గొప్పగా చెప్పుకుంటారు. అన్నములో ఎంత పిండి పదార్థం ఉన్నదో సమానముగా గోధుమలలో కూడా అంతే ఉన్నది. కనుక పన్నుడగొట్టుకోవడానికి ఏ రాయన్నా బియ్యంతో పాటు గోధుమలకు కూడా అవే అనర్థాలు ఉన్నాయి. కనుక గోధుమలు ఎటువంటి ప్రయోజనం లేదు. మరి ఏం తినమంటారు అంటే చిరుధాన్యాల వల్ల ప్రయోజనం ఉన్నది. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వీటిని పిండి చేసుకుని పుల్కా తినటం వల్ల కానీ, రాగి జొన్న అన్నం వండుకుని రాగి ముద్ద తినటం వల్ల కానీ, లేదు మార్కెట్లో మల్టీగ్రెయిన్ పిండి అని లభిస్తాం. మల్టీగ్రెయిన్ పిండిలో కూడా మీరు గోధుమ పిండి లేకుండా ఉండేది తీసుకోండి. ఆశీర్వాద్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. మీరు అడిగి మాకు గోధుమ పిండి లేని మల్టీగ్రెయిన్ పిండి అని తీసుకోండి. లేదు ఓపుకుంటే ఇంట్లోనే మనం అన్నీ కలిపి చేసుకోవచ్చు. కనుక ఎవరైతే చిరుధాన్యాలు తింటారో షుగరు మనల్ని అంటుకోదు, మన శరీరంలో ప్రవేశించదు. షుగర్ ఉన్న వాళ్ళకి చక్కగా నియంత్రణ జరుగుతుంది. షుగర్ ఉన్నంత మాత్రాన ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ అవసరము లేదు. చిట్కా వైద్యాలు, గృహ వైద్యాలు పాటించడం ద్వారా షుగర్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. మెంతి పొడి, ఉదయం 1 స్పూను మెంతి పొడి, రాత్రి 1 స్పూను మెంతి పొడి వాడటం వల్ల షుగర్ నియంత్రించబడుతుంది. ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ లేకుండా మనము షుగర్ని, డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మెంతి గింజలు నానబెట్టి రాత్రిపూట ఉదయాన్నే మెంతి గింజలు నవిలేస్తుంటారు, ఆ నీళ్లు కూడా తాగేస్తుంటారు. ఇవి కాకుండా ఈ మధ్యనే అమెరికాలో పరిశోధనలలో వెల్లడైంది, నేచర్ అనే ఒక అంతర్జాతీయ సైన్స్ పత్రికలో కూడా ఈ వ్యాసం ప్రచురితమైంది. మామూలుగా మనం షుగర్ అనగానే పనస పండు తినకూడదు అంటాం. అవును, షుగర్ ఉన్నవాళ్ళు 6 రకాల పండ్లు తినకూడదు. 1 మామిడి పండు,
2 అరటిపండు, 3 సపోటా, 4 సీతాఫలం, 5 పనసపండు, 6 ఖర్జూర పండు. మరి పనసపండు తినొద్దు అంటున్నారు. పనసపండు పొడి షుగర్ని నియంత్రించే గుణం ఉన్నది. చిట్కా వైద్యం, గృహ వైద్యం. దీన్ని ఎలా చేయాలంటే, మనము మామూలుగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది పనస, పండిన తర్వాత పసుపు రంగు వస్తుంది. పచ్చిది కాకుండా పండుది కాకుండా ద్వార రంగు మధ్యస్థంగా ఉండే పనస పండులో ఆ తొనలను తీసుకుని గింజ తొలగించి ఆ పనస తొనలను చిన్న చిన్న ముక్కలు చేసి ఎండలో మనం ఎలా అయితే మినప వడియాలు, పిండి వడియాలు ఎండబెడతామో వాటిని ఎండబెట్టిన పనస తొనలను పొడి చేసి 3 పూట్ల ఒక్కొక్క పూట 30 గ్రాముల చొప్పున దాన్ని అన్నంలో కలుపుకోవచ్చు, మనం చేసుకునే రొట్టెల్లో కలుపుకోవచ్చు, లేదా నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. రోజుకి 90 గ్రాముల పనస పొడిని వినియోగించడం ద్వారా పూర్తిగా మందులు, ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ లేకుండా షుగర్ని నియంత్రించవచ్చని అమెరికాలో వైద్య పరిశోధనల ద్వారా నిరూపణ జరిగింది. ఈ ఓపిక లేదు, మాకెక్కడ పనసపండు ఎక్కడ దొరకాలా, అవన్నీ చెయ్యాలి, ఎండబెట్టడానికి మేము నగరంలో ఉంటున్నాం, మాకు టైం లేదనుకునేవాళ్ళు అమెజాన్లో జాక్ ఫ్రూట్ పౌడర్ 365 అనే దాన్ని ఆర్డర్ పెడితే మన ఇంటికి వచ్చేస్తుంది. దాన్ని వినియోగించడం ద్వారా షుగర్ పేషెంట్లకి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ పనస పొడి వాడటం వల్ల బరువు కూడా తగ్గే గుణం ఉంటుంది. మెంతి పొడి వినియోగం వల్ల కూడా బరువు తగ్గుతారు. వావ్, చాలా చక్కటి చిట్కా చెప్పారు. మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇదే బాధ. పాపం రోజు అప్పుడప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేసుకోవాలి, లేదంటే టాబ్లెట్స్ తినాలి, ఎంతో బాధపడుతూ ఉంటారు. మీరు ఇప్పుడు చెప్పిన ఈ జాక్ ఫ్రూట్ పౌడర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. చాలా మంచి చిట్కా చెప్పారు. అయితే ఇంకొక ఇది ఏంటంటే, మామూలుగా బాగా బరువుగా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఉందేమో, అందుకే మేము బరువు పెరుగుతున్నామేమో అని రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించకుండా ఈ మల్టీవిటమిన్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు. అలా కాకపోతే డైటింగ్ చేస్తూ ఉంటారు. డైటింగ్ చేస్తూ ఏదో ఒక సప్లిమెంట్ జ్యూస్ తాగుతూ ఉంటారు. అలా తాగితే వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుందా, సన్నగా అవుతూ? అంటే విటమిన్లు, ఖనిజ లవణాలు కనీస ప్రమాణం ప్రతిరోజు వెళ్ళాలి. మనకు మందుల షాపుకి వెళ్ళి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, కాల్షియం ట్యాబ్లెట్లు కొనవలసిన అవసరం లేదు. ఇవి మనకి ఎలా లభిస్తాయి? పాలల్లో కాల్షియం ఉంది, ఆకుకూరల్లో కాల్షియం ఉంది, రాగిలో కాల్షియం ఉంది, నువ్వుల్లో కాల్షియం ఉంది, మనం తినే బ్రాయిలర్ చికెన్లో కాల్షియం ఉంది, చేపల్లో కాల్షియం ఉంది. ఇక విటమిన్లకు వస్తే విటమిన్ ఏ, ఒక్క క్యారెట్ తింటే మనకు సమృద్ధిగా విటమిన్ ఏ లభిస్తుంది. క్యారెట్ పచ్చిదే తినేయచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనిషికి ఒక క్యారెట్ తింటే మనకు కావాల్సిన విటమిన్ ఏ లభిస్తుంది. విటమిన్ సి, రోజు ప్రతి ఒక్క వ్యక్తి ఒక నిమ్మకాయ వాడటం. నిమ్మకాయ అనగానే గ్యాస్ ట్రబుల్ వస్తుందనో, అసిడిటీ వస్తుందనో, సర్ది చేస్తుందనే ఒక దురభిప్రాయం, అపోహ ఉన్నది. నిమ్మ వినియోగము వల్ల అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ రాదు. అలాగే సర్ది, ముక్కు, జలుబు ఇలాంటివి కూడా రావు. విటమిన్ సి మనకు కావాల్సింది సమృద్ధిగా నిమ్మ, నారింజ, కమల, బత్తాయి, బొప్పాయి, జామలో లభిస్తాయి. ఆ విధంగా ప్రకృతిలో లభించే వస్తువుల ద్వారా మనం పొందాలి. కానీ పాలు, పెరుగు, మొలకలు, చిరుధాన్యాలు, వీటి ద్వారా మనకు కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం లాంటి ఎముక దృఢత్వానికి, కీళ్ళ నొప్పులు రాకుండా కాపాడే పోషక విలువలు అమూల్యమైనవి మనకి లభిస్తూ ఉంటాయి. కనుక కేవలం కొంతమంది బరువు తగ్గాలని వేడి నీళ్ళల్లో నిమ్మరసము, తేనె వేసుకుని తాగుతారు. ఇంకేం తాగరు, రోజంతా అదే వేడి నీళ్ళు, నిమ్మరసము, తేనె. దీనివల్ల విటమిన్ల లోపం వస్తుంది. ఇంకోటి ఏంటంటే, బరువు తగ్గటం అంటే వారానికి 1 కేజీ బరువు తగ్గాలి. కానీ ఒక వారంలో 4-5 కేజీలు తగ్గటం మంచిది కాదు. క్రమేణా
నెలకు 4 నుంచి 5 కేజీల లక్ష్యం పెట్టుకుని క్రమేణా తగ్గాలి. కనుక మొలకలు, తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాలు సమపాళ్లలో ప్రతిరోజు వినియోగించటము ద్వారా మందుల షాపుకు వెళ్ళి మల్టీవిటమిన్లు కానీ కాల్షియం లాంటి ట్యాబ్లెట్లు కొనవలసిన అవసరం ఏమాత్రము లేదు. ఈ మధ్యకాలంలో మనం ఎండకు తిరగన కారణం వల్ల విటమిన్ డి లోపం వచ్చేస్తూ ఉంది. అందరికీ ఉంటుంది విటమిన్ డి, అందరికీ విటమిన్ డి లోపమే. ఇంకొకటి B12 కూడా. ఈ B12 విటమిన్ డి జంట కవుల్లా 2 కలిసి ఉంటాయి. మనం దేనికైతే తీసుకుంటున్నామో ఆహారంలో B12 విటమిన్ డి 2 ఉంటాయి. శాకాహారులకు పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు, మజ్జిగ, వెన్న, పన్నీర్లో మనకు విటమిన్ B12 సమృద్ధిగా ఉంటుంది. పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఉంటుంది. ఎండలో ఒక 20 నిమిషాలు కూర్చుంటే లేదు ఎండలో నడిస్తే మనకు ఆ రోజుకు కావలసిన విటమిన్ డి లభిస్తుంది. మాంసాహారులకు కోడిగుడ్లు, చేపలు, బాయిలర్ చికెను, రొయ్యలు, మటన్ అన్నిట్లలో కూడా విటమిన్ డి వారికి లభిస్తుంది. ఈ మధ్యకాలంలో విటమిన్ B12 లోపం వల్ల అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు, ఒంటి మీద గండ్రు చీమలు పాకినట్టుగా ఉండటం, స్పర్శను కోల్పోవటం, ఈ సమస్యలన్నీ కూడా B12. ఈ మధ్యకాలంలో అధికంగా విటమిన్ల లోపం పిల్లల్లో, పెద్దవాళ్ళు గమనించింది ఏంటంటే B12, విటమిన్ డి. ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలైన మొలకలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాలు, పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీరు, వీటితో పాటు చిక్కుళ్ళు, సోయా చిక్కుళ్ళు, పచ్చి బఠానీలు, రాజ్మా, శనగలు, కందులు, పెసలు, వీటిలలో కూడా సమృద్ధిగా మాంసకృతులతో పాటు విటమిన్లు కూడా లభ్యమవుతాయి. సోయా చిక్కుళ్ళలో మాంసకృతులు అత్యధికంగా ఉంటాయి. కనుక సోయా చిక్కుళ్లను నానబెట్టి మిక్సీలో వేసుకుని సోయా పాలు చేసుకోవచ్చు, సోయా పిండితో రొట్టెలు చేసుకోవచ్చు, సోయాని కూర వండుకోవచ్చు. అలాగే చిక్కుళ్ళు, నాటు చిక్కుళ్ళని ఉంటాయి, లోపల గింజలు ఉంటాయి. ఆ చిక్కుళ్ళలో కూడా మాంసకృతులు, పీచు పదార్థాలు, విటమిన్లు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. కనుక ఎవ్వరూ కూడా మందుల షాపుకి వెళ్ళి కొనవలసిన అవసరం లేదు. ప్రకృతి ప్రసాదించే ఆహార పదార్థాలను ప్రతిరోజు క్రమము తప్పకుండా తినాలి. కీరా దోసకాయ, క్యారెట్, బీటు, ఉల్లిపాయ, టమోటా కోసి దానిపై నిమ్మరసము, మిరియాల పొడి జల్లుకుని తినచ్చు. దీంతోపాటు పాలల్లో పసుపు, మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకుని 3 పూట్ల 3 గ్లాసుల పాలు తాగితే చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కనుక ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు తీసుకోకుండా జంక్ ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్డు తింటూ ఫ్రైలు, రోస్ట్లు తినటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీములు కానీ, సోడాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ధూమపానము, మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యము సేవించే వారికి విటమిన్లు, ఖనిజ లవణాల లోపం ఎక్కువ ఉంటుంది. వారికి విటమిన్ B1, B6, B12 లోపం అధికంగా ఉంటుంది. మద్యము సేవించే వారికి పోషక పదార్థాలు సరిగా అందక వాళ్ళకి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కనుక సంపూర్ణ పౌష్టికాహారము, సమతుల్యమైన ఆహారము, ఫ్రైలు, రోస్ట్లు కాకుండా పచ్చి ఆహారము, ఉడకబెట్టిన కూరగాయలు తినటము ఆరోగ్యానికి మంచిది. డాక్టర్ గారు, మీరు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, చాలా క్లియర్గా ప్రతిరోజు అసలు వెజిటేబుల్స్ ఎలా తినాలి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే లాస్ట్గా ఒక చిన్న చిట్కా ఇవ్వండి. ఇంట్లోనే మీరు చెప్పినవన్నీ పాటిస్తూ వెయిట్ లాస్ అవ్వడానికి. ఇందాక డయాబెటీస్ వాళ్ళకి పనస పండు పొడి అన్నారు. అలా ఏదైనా ఇంట్లో మనం జ్యూస్ లాగా ఏదైనా రోజు తాగి వెయిట్ లాస్ అవ్వచ్చా? అలాంటిది ఏదైనా మీకు తెలిసిన చిన్న చిట్కా ఉంటే మా వ్యూవర్స్ కోసం చెప్పండి. అంటే మనం బరువు తగ్గాలంటే గోరువెచ్చని నీళ్లు, నిద్ర లేవగానే 1 లీటరు గోరువెచ్చని నీళ్లు, తదుపరి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం, తదుపరి మరొక లీటరు. ఈ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరసము, తేనె కలుపుకొని తాగటం. తదుపరి ప్రతి గంటకు ఈ గోరువెచ్చని నీళ్లు తాగటం ద్వారా, గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల కడుపు నిండి, ఆకలి తగ్గి,
బరువు పెరగకుండా ఉండి వేసవి కాలంలో 3 నుంచి 5 లీటర్ల గోరువెచ్చని నీళ్లు, వర్షాకాలము శీతాకాలంలో కూడా గోరువెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగటం వల్ల సహజ సిద్ధముగా బరువు తగ్గే అవకాశం ఉంది. తేనె నిమ్మరసము కలపటం వల్ల మరింత వేగవంతంగా బరువు తగ్గే అవకాశం ఉన్నది. ఇది అందరూ చాలా ఈజీగా ఇంట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవి కాబట్టి ఇంత మంచి చిట్కా ఇవ్వడంతో పాటు అసలు వెయిట్ లాస్ గురించి, డయాబెటీస్ గురించి ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అధిక బరువుతో బాధపడుతున్నారా? స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియాని వాడండి.